You learned about file creation and how to add some content into a file. So using cat, we have done that right yesterday. So today, how to edit your files. So మీకు already some content రాసేసారు ఒక file లో. Now you wanted to edit. సో ఇక్కడ రామ్ అని ఉంది. You wanted to make it to something else. ఇక్కడ చరణ్ అని ఉంది. ఇంకేదో మార్చాలనుకుంటున్నారు text. So using cat, is that possible? You can only overwrite and you can append text. అంతేకాని you cannot edit the existing text inside your file. So to edit your changes of a file, we have a editors. Okay, we have 3 types of editors, not 3, actually 4 anukunta. So I already make a notes. So yeah, these are the editors. VA or VAM, both are very similar, but VAM is the advanced version of VA. Okay, both all the commands which we are running in VA, same will work in VAM. బట్ విఏఎం ద యూజర్ ఇంటర్ఫేస్ ఇస్ డిఫరెంట్. ఇట్ బాగుంటుంది అనమాట విఏఎం అంతే. సో ద కమాండ్స్ ఆల్ ఆర్ సిమిలర్. ఓకే, ఏదైతే విఏఏలో నేర్చుకుంటున్నారో సేమ్ థింగ్ విఏఎంలో వర్క్ అవుతాయి. బట్ విఏఎంతో మీరు ఓపెన్ చేస్తే ఫైల్ని ఇంటర్ఫేస్ అనేది కొంచెం బాగుంటుంది అంతే. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అండ్ నానో, Gedit, Emac, we have these 4 editors. So out of which we are learning about VA and VAM. Okay, VA stands for Visual Editor. So VM is the advanced version of VA, right? So in VAM, we have 3 types of modes. Command mode. See, if I said VAM, VA anna, VAM anna okate, okay na? So VAM lo work ayye, VA lo hote, VA lo unnaye, VAM lo unnaye. So in VAM or VA, we have 3 types of modes. Command mode, insert mode, and execute mode. So అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో బిఫోర్ దాట్, using VA or VAM, we can create a file. You can also open the existing files. సో ఎలా ఫైల్స్ కొత్తవి క్రియేట్ చేస్తాం ఫస్ట్, అండ్ దెన్ ఎలా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో వీ హ్యావ్ సో మెనీ ఫైల్స్ హియర్. ఓకే, ఇన్ మై కరెంట్ డైరెక్టరీ వేర్ ఐఎమ్ ఇన్ ద సబ్ రూట్. ఓకే, సో ద కమాండ్ ఈస్ VAM. You can also use VA. Both will work. Okay, VAM space, I'm going to create Bhavani. Okay, my file name is Bhavani. So this is a new file. This file is not there before. Okay, using VAM, I can able to create a new file as well. So enter. I went to this mode. This mode is called command mode. By default, when we hit VAM space, our file name will be switching into the command mode. Okay, so in command mode, you can able to do some kind of tasks. In insert mode, you can do some kind of task. In execute mode, we can perform other kind of task అనమాట. ఒక్కొక్క మోడ్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ టాస్క్ మనం పర్ఫామ్ చేయగలం. ఓకే, దిస్ ఇస్ కమాండ్ మోడ్. ఏం టాస్క్ అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ వెన్ వి ఓపెన్ ఏ ఫైల్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడం అంటారు అనమాట. ఫైల్ క్రియేట్ అయిపోతుంది అండ్ దాన్ని ఓపెన్ చేసేసాం, రైట్? సో ఇది ఓపెన్ జస్ట్ రన్ అవ్వగానే మనం వచ్చే మోడ్ కమాండ్ మోడ్. జస్ట్ రిమెంబర్, టు గో టు ఇన్సర్ట్ మోడ్ ఇన్ యువర్ కీబోర్డ్, యూ హ్యావ్ టు పర్ఫామ్ I performed I in my keyboard, so I went to the insert mode. In insert mode, you can write any kind of text. So ఇప్పుడు చూడండి, something ఏదో రాస్తున్నాను. So and again I'm going to first line. I'm doing the backspace and again I'm writing something. Okay, and again I'll go to the second line. నాకు కావాల్సింది నేను రాసుకుంటాను, రైట్? సో థర్డ్ లైన్కి వచ్చి మళ్ళీ రాస్తున్నా, మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్తున్నా. ఇక్కడ అర్థమవుతుందా? ఐఎమ్ ఈజీలీ నావిగేటింగ్ ఫ్రమ్ వన్ లైన్ టు అనదర్ లైన్. ఈ ఆప్షన్ మనకి క్యాట్ లో లేదు. సో వీ హ్యావ్ ద ఎడిటర్స్. అది లేదు కాబట్టి ఎడిటర్స్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ అనమాట. సో ఇక్కడ యూ కెన్ డూ ఎనీ చేంజెస్ యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్. సో ఇన్సర్ట్ మోడ్ లోనే నువ్వు చేయగలవు. కమాండ్ మోడ్ లో ఉండి నేను వెళ్ళి టెక్స్ట్ రాస్తానంటే యూ కెనాట్ డూ. సో కమాండ్ మోడ్ లో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ మీరు చేయగలరు అంటే కాపీ, పేస్ట్, డిలీట్, నావిగేటింగ్ ద కర్సర్ ఫ్రమ్ అప్పర్ సైడ్, లోవర్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇలాంటి కైండ్ ఆఫ్ టాస్క్లు చేయగలరు కమాండ్ మోడ్ లో. సో దిస్ ఈస్ మై టెక్స్ట్. నేను రాసేసాను. ఐఎమ్ గుడ్ విత్ ఇట్. ఓకే, నౌ ఐ వాంటెడ్ టు సేవ్ ద ఫైల్. ఈ కంటెంట్ ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. టు సేవ్ యువర్ డేటా, ఓకే, సో వీ హ్యావ్ టు గో టు ద ఎగ్జిక్యూట్ మోడ్. సో ఫర్ నౌ you listened about command mode and insert mode. Command mode is the default mode. When we open a file, by default we'll be into the command mode. And to switch into the insert mode, we performed I in our keyboard and then I went to this insert mode and I wrote some text.
ఏదో ఒకటి రాసేసాను. అండ్ నౌ ఐ వాంటెడ్ టు సేవ్ ఇట్. టు సేవ్ ఇట్ ఐ హావ్ టు గో టు ద ఎగ్జిక్యూట్ మోడ్. ఎగ్జిక్యూట్ మోడ్‌కి వెళ్ళాలి అంటే you cannot go directly from the insert mode to execute mode. So before going to execute mode, we have to go to the command mode first. సో నేనేం చెప్తున్నాను, డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ మోడ్‌కి వెళ్ళలేము ఇన్సర్ట్ మోడ్ నుంచి. సో ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? కమాండ్ మోడ్. టు గో టు కమాండ్ మోడ్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఎస్కేప్ బటన్ ఇన్ యువర్ కీబోర్డ్. నేను ఇప్పుడు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయబోతున్నాను నా కీబోర్డ్‌లో. ఐ ప్రెస్డ్. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేశాను. నౌ ఐ యామ్ ఇన్ ద కమాండ్ మోడ్. Okay. Now I can go to easily to execute mode. To go to execute mode, shift colon we have to perform. Shift colon. So perform చేశాను. I'm in the execute mode now. సో మీకు ఇక్కడ కోలన్ అని ఇలా ఆగిపోతే ఇది ఎగ్జిక్యూట్ మోడ్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ అని కనిపిస్తే ఇన్సర్ట్ మోడ్. ఈ రెండు కనపడింది కమాండ్ మోడ్. అలా గుర్తుంచుకోండి. ఓకే, సో నౌ ఐ వెంట్ టు ద ఎగ్జిక్యూట్ మోడ్. టు సేవ్ మై ఫైల్, W for saving, Q for quitting from the file. ఎక్స్క్లమేటరీ మార్క్ ఫర్ ఫోర్స్ఫుల్ క్విట్ అండ్ ఫోర్స్ఫుల్ సేవ్. ఫోర్స్ఫుల్ గా సేవ్ అయ్యి క్విట్ అయ్యి బయటకు వచ్చేస్తాం అనమాట ఫైల్ నుంచి. సి భవానీ అనే ఫైల్ ఫస్ట్ క్రియేట్ అయిందని చూడండి. ఎస్, భవానీ ఫైల్ గాట్ క్రియేటెడ్. అండ్ మన టెక్స్ట్ దీంట్లో ఉందా లేదా అని చూడాలి అంటే అగైన్ యూ హ్యావ్ టు ఓపెన్ ఏ ఫైల్ విత్ విఏఎం ఆర్ విఐ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ రీడ్ కమాండ్ కదా. టు రీడ్ ఏ ఫైల్, వాట్ ఈస్ ద కమాండ్ వీ హ్యావ్? క్యాట్ భవానీ. చూడండి మనం రాసిన టెక్స్ట్ ఉందా? హలో, సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది మీరు ప్యారలల్ గా చేస్తే మీకేం ఇబ్బంది ఉండదు. సో ఎంతమంది ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేశారు? నేను చెప్పినట్టుగా మోడ్ స్విచ్ అయ్యి టెక్స్ట్ చేశారు? ఎవరికి స్ట్రక్ అయ్యారో నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మీ 3 మోడ్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ అగైన్. విఏఎం స్పేస్ భవానీ. భవానీ అనే ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సో సేమ్ థింగ్, కొత్తదైనా యూ కెన్ మెన్షన్ ద న్యూ ఫైల్ నేమ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సేమ్ ఫార్మాట్. ఓకే, భవానీ, ఎంటర్. సో దిస్ ఈస్ ఇప్పుడు ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది ఆ ఫైల్లో. ఇంతకుముందు బ్లాంక్ ఫైల్, బ్లాంక్ అది కొత్త ఫైల్ కాబట్టి ఏం లేదు నేను ఓపెన్ చేయగానే. సో దిస్ మోడ్ ఈస్ కాల్డ్ కమాండ్ మోడ్. సో నేను ఇప్పుడు కమాండ్ మోడ్ లో ఉండి టైప్ చేస్తున్నా ఇక్కడ CVBNM అని ఇలా టైప్ చేస్తుంటే ఏం తీసుకోవట్లే. బికాస్ కమాండ్ మోడ్ లో యూ కెనాట్ ఏబుల్ టు రైట్ ఇట్. మీరు ఏం రైట్ చేయలేరు కమాండ్ మోడ్ లో. సో డెఫినెట్లీ యూ షుడ్ గో టు ద ఇన్సర్ట్ మోడ్. టు గో టు ఇన్సర్ట్ మోడ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ I ఇన్ మై కీబోర్డ్. I ప్రెస్ చేశాను. I వెంట్ టు ద ఇన్సర్ట్ మోడ్. సో నౌ హియర్ ఐ కెన్ యాడ్ ఎనీ టెక్స్ట్. యాడ్ చేసేసా, ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఐ వాంటెడ్ టు సేవ్ దిస్ కంటెంట్. టు సేవ్ ఇన్ విచ్ మోడ్ ఐ హ్యావ్ టు గో? ఎగ్జిక్యూట్ మోడ్. ఎగ్జిక్యూట్ మోడ్ కి వెంటనే వెళ్ళలేను, బట్ డైరెక్ట్ గా ఐ కెనాట్ గో ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్. సో ఐఎమ్ స్విచింగ్ టు ద కమాండ్ మోడ్. టు గో టు కమాండ్ మోడ్, వాట్ ఈస్ ద సింటాక్స్? ఐ మీన్ వాట్ ఈస్ ద బటన్ వీ హ్యావ్ టు ప్రెస్? ఎవరు చెప్తారు? ఎస్కేప్. ఎస్కేప్. ఓకే, ఇన్సర్ట్ మోడ్ నుంచి కమాండ్ మోడ్కి వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాను. కరెంట్లీ ఐఎమ్ ఇన్ ద కమాండ్ మోడ్. నో ఐ హ్యావ్ టు గో టు ద ఎగ్జిక్యూట్ మోడ్. టు గో టు ఎగ్జిక్యూట్ మోడ్, షిఫ్ట్ కోలన్. W for saving the content, Q for quitting from the file. You can use exclamatory mark for forceful quit and forceful save. మీరు యూజ్ చేయకపోయినా ఏం కాదు, యువర్ విష్. ఓకే, సో సి మనం న్యూగా యాడ్ చేసిన టెక్స్ట్ వచ్చిందా లేదా అని కూడా మీకు రీడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. నేను నోట్స్ లో అంతా మెన్షన్ చేశాను, మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ. ఇన్ కమాండ్ మోడ్ ఇప్పటి వరకు మనం కమాండ్ మోడ్ వాడలేదు. యూ యూస్డ్ ఓన్లీ ఇన్సర్ట్ మోడ్ అండ్ ఎగ్జిక్యూట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళేమో రాశారు టెక్స్ట్, ఎగ్జిక్యూట్ మోడ్ లోకి వెళ్ళేమో సేవ్ చేశారు, రైట్? సో కమాండ్ మోడ్ ఇంకా వాడలేదు, నెక్స్ట్ వాడదాం. ఇన్ కమాండ్ మోడ్ ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ చేయొచ్చు అంటే కాపీ, డిలీట్, పేస్ట్, అండూ, రీడూ కైండ్ ఆఫ్ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇన్ ఇన్సర్ట్ మోడ్ వీ కెన్ జస్ట్ ఇన్సర్ట్ ద టెక్స్ట్. ఇన్ ఎగ్జిక్యూట్ మోడ్ యూ కెన్ సేవ్ అండ్ క్విట్ ద ఫైల్స్. క్విట్ వితౌట్ సేవింగ్ అండ్ సబ్స్టిట్యూట్ ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఓకే, సో కమాండ్ మోడ్ లో మనం పర్ఫామ్ చేయాల్సిన కమాండ్స్ ఇవన్నమాట. టు కాపీ ఎ లైన్ యూ హ్యావ్ టు పర్ఫామ్ YY. To copy n number of lines, you have to perform your number. For example, I wanted to copy 3 lines. Okay, 3 YY I have to mention. If you wanted to delete any line, you have to perform DD. If you wanted to delete multiple lines, you have to mention the line's number and then DD. And if you wanted to paste your copied line,
ఏదైనా కాపీ చేశారు వైతోని. నౌ యూ వాంటెడ్ టు పేస్ట్ ఇట్. ఓకే. పీ స్మాల్ p to paste after your cursor line, caps P to paste your before your cursor line. Paste the content before your cursor line. So for example, you are at middle of the file. ఎక్కడో హ్యూజ్ ఫైల్ ఉంది. మిడిల్‌లో ఉన్నారు. మిడిల్ ఆఫ్ ద ఫైల్‌లో రీడ్ చేస్తున్నారు. చదువుతూ ఉన్నారు. ఓకే. నౌ సడెన్‌లీ యూ గాట్ ఎ రిక్వైర్మెంట్ టు గో ఫస్ట్ లైన్. సో మీరు అప్ యారో ప్రెస్ చేస్తుంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ కదా! సో సింప్లీ యూ కెన్ యూజ్ దిస్ షార్ట్‌కట్ టు గో ఫస్ట్ లైన్ ఆఫ్ ఎ ఫైల్. జీజీ is the command to go for the first line of your file. ngg, so you can mention, for example, if you wanted to go to 15th line of your file, you can simply mention 15gg. n means number, like n your wish, మీరు ఏ నెంబర్ పెట్టాలనుకుంటే ఆ నెంబర్. సో if you mention caps g, okay, you will go to last line of your file. Okay. If you wanted to move your cursor to leftward, h, n characters leftward, nh, you have to mention the count here, n place low. L to move your cursor rightward. Okay. L to move your cursor n characters rightward. Same downward, upward lines వెళ్ళాలి అనుకుంటే jk. Okay. Same here, nj nk అని కూడా ఉంటాయి. nj nk. So n characters n lines upward, n lines downward, అలా కూడా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్‌కి వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు నేను ఒక ఆప్షనే చెప్పాను. టు గో టు ఇన్సర్ట్ మోడ్ పెర్ఫార్మ్ ఐ అని చెప్తున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ యూ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ దిస్ క్యారెక్టర్స్. క్యాప్స్ ఐ, లోవర్ కేస్ ఏ, అప్పర్ కేస్ ఏ. ఈ క్యారెక్టర్స్‌లో ఏది మీరు ప్రెస్ చేసిన కీబోర్డ్‌లో యూ కెన్ గో టు ఇన్సర్ట్ మోడ్ బై డిఫాల్ట్. ఓకే. అండ్ ఇన్ ఎగ్జిక్యూట్ మోడ్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్షన్స్ వి ఆర్ పెర్ఫార్మింగ్? టు సేవ్ యువర్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, ఫస్ట్ we should move to the, move to the command mode. Yeah, first we should go to the command mode. To go to the command mode, we have to perform escape and then go to the execute mode. To go to execute mode, shift plus colon we have to perform. So then we can switch into the execute mode. So once switch into the W is the W for saving your content, Q for quitting from your file. So like this you have to mention W, save and quit. Okay, you can also mention exclamatory mark. If you mention exclamatory mark, forcefully save and quit. ఓకే. సో మీకు ఈ పార్ట్ క్లియర్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి. అండ్ ఇది కూడా క్లియర్ అయి ఉండాలి. సో మనం ప్రాక్టీస్ చేయంది ఏంటి అంటే కమాండ్ మోడే చేయలేదు. ఓకే. సో ఎనీ కన్‌ఫ్యూజన్ ఆన్ ఇన్సర్ట్ మోడ్ అండ్ ఎగ్జిక్యూట్ మోడ్? కమాండ్ మోడ్ వదిలేయండి. ఇంకా మనం ప్రాక్టీస్ చేయలేదు. ఇన్సర్ట్ మోడ్ అండ్ ఎగ్జిక్యూట్ మోడ్‌లో కన్‌ఫ్యూజన్ ఉందా ఏమన్నా? Clear, Swapna. What about others? Rajendra, Srinu, Clear, madam. Amir. Clear, Swapna. వెరీ గుడ్. ఓకే. మీరందరూ కూడా ప్యారలల్‌గా చేస్తున్నారా? లేకపోతే నేను ఒక 2 మినిట్స్ ఆగనా? Yes. ఓకే. చేసిన. ఓకే. సో నేను ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలా? లేకపోతే మీరు చేసేసారా? ఎవరైతే ల్యాపీస్ ఓపెన్ చేసి ఉన్నారో ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నారా? నేను చేసేసాను స్వప్న. ఓకే. వెరీ గుడ్. ఇంకెవరు పెండింగ్ ఉన్నారు? ల్యాపీస్ ఓపెన్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఐ విల్ కరెక్ట్ యూ. ఓకే. Okay, fine. So again, I'm opening the file, Bhavani. Okay. So now I got a requirement to copy this line. Okay. ఈ లైన్ కాపీ చేయాలి నేను. కాపీ చేసి 2 టైమ్స్ పేస్ట్ చేయాలి. సో మీరు బేసిక్ ఏం చేస్తారు? జస్ట్ యూ విల్ గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే. ఐ ప్రెస్ చేశాను ఇన్సర్ట్ మోడ్‌లోకి వెళ్ళి. మామూలుగా ఏం చేస్తారు? సేమ్ లైన్ రాస్తా ఉంటారు. ఓకే. ఇది మాన్యువల్ వర్క్. ఇలా కాకుండా మీరు కమాండ్ మోడ్‌లో కాపీ కమాండ్స్ ఉన్నాయి కదా! మీరు బేసిక్‌గా నోట్ ప్యాడ్‌లో ఏం చేస్తారు విండోస్‌లో అయితే, వాట్ యూ విల్ డూ, ఇలా డ్రాగ్ చేసి రైట్ క్లిక్ కాపీ అండ్ దెన్ పేస్ట్ అట్లా చేస్తూ ఉంటారు కదా! సో అలాంటివి కాకుండా ఇక్కడ కమాండ్స్ ఉంటాయన్నమాట. బావుంటాయి. చాలా బావుంటాయి. మనకి విండోస్‌లో కూడా అలాంటివి ఉండవు. సో ఇక్కడ చూడండి ఇలా చేస్తాం మనం. రైట్? సో ఇప్పుడు గో టు కమాండ్ మోడ్. కమాండ్ మోడ్‌కెళ్ళాలి అంటే వాట్ ఐ హావ్ టు ప్రెస్ దివ్య? కరెంట్లీ ఐ యామ్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. ఐ వాంటెడ్ టు గో టు కమాండ్ మోడ్. వాట్ ఈస్ ద keyword I have to press in my
escape. Yeah, very good. So now I went to the command mode. So now my requirement is to copy this SDGH అనేది ఉంది కదా, ఈ లైన్ కాపీ చేయాలి. కాపీ చేసి ఒక 2 టైమ్స్ పేస్ట్ చేయాలి ఆఫ్టర్ ద ఫస్ట్ లైన్. సో టు కాపీ, వాట్ ఈస్ ద సింటాక్స్ ఇక్కడ చూడండి. టు కాపీ ఎ లైన్ ఆన్ యువర్ కర్సర్, నీ కర్సర్ లైన్ కాపీ చేయాలి అంటే YY. Okay, I performed YY in my keyboard. Okay, now I wanted to paste. To paste, what is the command? Small p. అంటే నీ కర్సర్ ఇప్పుడు మై కర్సర్ ఈజ్ అట్ దిస్ పాయింట్. ఓకే, దీని తర్వాత పేస్ట్ అవ్వాలా, దానికి ముందు పేస్ట్ అవ్వాలా? కర్సర్ ఆఫ్టర్ లైనా, కర్సర్ బిఫోర్ లైనా? యాక్చువల్గా నాకు పేస్ట్ అవ్వాల్సింది ఓకే బిఫోర్ మై కర్సర్ లైన్, నాట్ ఆఫ్టర్ మై కర్సర్ లైన్. ఈ హెచ్ఎఫ్ కి ముందు అవ్వాలి, అంటే సెకండ్ లైన్ లో అవ్వాలి. ఓకే, సో బిఫోర్ కర్సర్ లైన్ అంటే వాట్ ఈస్ ద కమాండ్? బిఫోర్ యువర్ కర్సర్ లైన్ అంటే క్యాప్స్ పి పర్ఫామ్ చేయాలి. క్యాప్స్ పి పర్ఫామ్ చేశాను, పేస్ట్ అయింది చూసారా? పి ఫర్ పేస్ట్, క్యాప్స్ పి పర్ఫామ్ చేశాను, బిఫోర్ కర్సర్ లైన్ అవ్వడానికి. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ లైన్ అవ్వాలి, ఈ టిఎస్టి కింద అవ్వాలి. సో కింద అంటే ఆఫ్టర్ లైన్, ఆఫ్టర్ లైన్ అంటే స్మాల్ పి, నో పర్ఫార్మింగ్ స్మాల్ పి. పేస్ట్ అయింది. ఇలా మీరు ఎన్నిసార్లు పి అని ప్రెస్ చేస్తే అన్నిసార్లు పేస్ట్ అవుతూనే ఉంటుంది. అగైన్ ఐ పర్ఫార్మ్ పి సో పేస్ట్ అవుతూనే ఉంది. సో ఇలా ఊరికి పి ప్రెస్ చేయడం అంటే మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నారు. 4 టైమ్స్ కావాలంటే 4 టైమ్స్ చేయాలా? ఎందుకు అలా చేయాలి? సింపుల్ గా ఇప్పుడు ఐ వాంటెడ్ టు పేస్ట్ ఆఫ్టర్ దిస్ లైన్. ఓకే, డిఎఫ్ తర్వాత పేస్ట్ చేయాలంటే స్మాల్ పి, ఇది క్లియర్. సో 4 టైమ్స్ పేస్ట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా యూ నో నీడ్ టు పర్ఫార్మ్ 4 టైమ్స్ పి. యూ కెన్ సింప్లీ మెన్షన్ దిస్ వే. NYY అని ఉంది కదా, సారీ పి కదా, జస్ట్ మెన్షన్ 4P 4 టైమ్స్ పేస్ట్ అయింది. సో నేను ఇక్కడ రాయలేదు, పీకి జస్ట్ ఇలా మెన్షన్ చేశాను. NP ఉంటుంది, N క్యాప్స్ P ఉంటుంది. అంటే యూ కెన్ మెన్షన్ ద ఇప్పుడు నేను నా కీబోర్డ్ లో 4P అన్నాను, ఒకేసారి 4 టైమ్స్ పేస్ట్ అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ పి అగైన్ అండ్ అగైన్ 4 టైమ్స్ పర్ఫార్మ్ చేసే కంటే షార్ట్ కట్ లో 4P అనేయొచ్చు. సో 4 టైమ్స్ పేస్ట్ చేసింది. సో కాపీ అండ్ పేస్ట్ బోత్ ఆర్ క్లియర్, రైట్? నౌ ఇఫ్ యూ వాంటెడ్ టు కాపీ 3 లైన్స్ అనుకోండి, కర్సర్ ఉన్న లైన్ నుంచి 3 లైన్స్ కాపీ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో వాట్ ద కమాండ్ యూ హ్యావ్ టు యూస్? దిస్ ఇస్ ద వన్, 3YY. ఓకే, 3 లైన్స్ అన్నా కాబట్టి 3YY ఫర్ కాపీయింగ్. సో 3 లైన్స్ కాపీ అయిపోయాయి. నో ఐ వాంటెడ్ టు పేస్ట్ ఆఫ్టర్ దిస్ హెచ్ఎఫ్డి. నేను ఇక్కడ నా కీబోర్డ్ లో అప్ యారో డౌన్ యారో యూస్ చేస్తూ పైకి వెళ్తున్నాను. ఓకే, సో కరెంట్లీ ఐఎమ్ ఇన్ దిస్ లైన్. ఓకే, నో ఐ వాంటెడ్ టు పేస్ట్ ఆఫ్టర్ దిస్ లైన్. ఆఫ్టర్ దిస్ లైన్ అంటే స్మాల్ పి, బిఫోర్ లైన్ అంటే క్యాప్స్ పి. సో ఎన్నిసార్లు పేస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఆ 3 లైన్స్ 2 టైమ్స్ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే 6 లైన్స్ వస్తాయి. యాక్చువల్‌గా నేను కాపీ చేసిన 3 లైన్స్, ఆ 3 లైన్స్‌ని 2 టైమ్స్ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే 3 ఇంటూ 2 6 టైమ్స్. 6 లైన్స్ వస్తాయి కొత్తవి. ఓకే, సో 2 టైమ్స్ పేస్ట్ చేయాలి అంటే వాట్ ఐ హావ్ టు పెర్ఫార్మ్ ఇన్ మై కీబోర్డ్? 2P. సో చూసారా? 2 టైమ్స్ పేస్ట్ అయింది. ఓకే, సో ఎనీ కన్ఫ్యూజన్ ఆన్ కాపీయింగ్ అండ్ పేస్టింగ్? నిఖిల, అర్థమవుతుందారా? హలో, Got it, Swapna. Okay, fine. DD is the command to delete a line. Delete a line on your cursor. NDD to delete multiple lines. Okay, so my cursor is in this line now. Okay, I wanted to delete this line. So I have to perform DD to delete. Okay, GFH అనే లైన్ డిలీట్ అవ్వబోతుంది. ఇప్పుడు నేను DD ప్రెస్ చేశాను, ఆ లైన్ మాత్రమే డిలీట్ అయింది. సింగిల్ టైం DD ప్రెస్ చేసిన. ఇఫ్ యూ ప్రెస్ 2DD 2 లైన్స్ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నేను 2DD ప్రెస్ చేసిన, 2 లైన్స్ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఈ GF అండ్ SD ఈ 2 లైన్స్ డిలీట్ చేస్తాం మళ్ళీ. సో 2DD పర్ఫామ్ చేయబోతున్నా. 2DD. ఓకే, తర్వాత లైన్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే 1 మినిట్. సో ఇక్కడ TST అని ఉందా, ఈ 2 డిలీట్ చేద్దాం. సో వాట్ ఐ హావ్ టు పర్ఫామ్? 2DD 2 లైన్స్ డిలీట్ అయ్యాయి కదా.
సో అలా DD ఈస్ ద కమాండ్ టు డిలీట్. సో మీరు సింగిల్ లైన్ డిలీట్ చేయాలంటే జస్ట్ పర్ఫార్మ్ DD. మల్టిపుల్ లైన్స్ అంటే యూ హావ్ టు మెన్షన్ ద DD బిఫోర్ యువర్ నెంబర్. ఓకే. సో Okay. నెక్స్ట్ కరెంట్లీ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫైల్. ఎక్కడో సమ్వేర్ ఇక్కడ ఉన్నాను. సో నౌ ఇక్కడ అంటే చిన్న ఫైల్ కాబట్టి యూ కెన్ సింప్లీ యూజ్ అప్ యారో టు గో అప్ టు గో టు ద ఫస్ట్ లైన్ అండ్ యూ కెన్ యూజ్ డౌన్ యారో టు గో టు ద లాస్ట్ లైన్. దిస్ ఇస్ క్లియర్. బట్ ఒక హ్యూజ్ ఫైల్ ఉంది అలా అస్యూమ్ చేసుకోండి. ఓకే, ఒక పెద్ద ఫైల్ ఉంది, ఎక్కడో మిడిల్లో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ లైన్కి వెళ్ళాలి అని వచ్చింది మీకు రిక్వైర్మెంట్. అంటే అక్కడికి వెళ్ళాలి, ఏదో చదవాలి. అగైన్ యూ హ్యావ్ టు రిఫర్ దట్ లైన్. ఓకే, సో వెళ్ళాలి అంటే యూ కెన్ సింప్లీ యూజ్ GG. డైరెక్ట్గా ఫస్ట్ లైన్కి వెళ్ళిపోతాం. ఇఫ్ యూ వాంటెడ్ టు రీడ్ ద లాస్ట్ లైన్ జస్ట్ పర్ఫార్మ్ ట్యాబ్స్ G. లాస్ట్ లైన్కి వచ్చేసారు. నేను చెప్పాను కదా స్పేసెస్ కూడా లైన్ గానే ట్రీట్ చేస్తుంది లైన్ ఎక్స్ అని. సో అందుకే ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఆగలేదు ఇది, ఎందుకంటే ఇవి కూడా లైన్స్ గానే ట్రీట్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో నౌ ఇఫ్ యూ వాంటెడ్ టు గో టు ద 10th లైన్ ఆఫ్ ఏ ఫైల్, 10th లైన్కి వెళ్ళాలనుకోండి 10 GG. 10th లైన్కి వచ్చేసా. లాస్ట్ లైన్కి వెళ్ళాలంటే క్యాప్స్ G. నేను చెప్పిందే మళ్ళీ చెప్తుంది, క్యాప్స్ G. ఫస్ట్ లైన్కి వెళ్ళాలంటే జస్ట్ GG. 5th లైన్కి వెళ్ళాలంటే 5GG. అలా అర్థమవుతుందా? సో ఇన్ని ఆప్షన్స్ మేము ఎలా గుర్తుంచుకోవాలి అంటే, గుర్తుంచుకోవాలి ఇవైతే కంపల్సరీ. కాపీ, డిలీట్, పేస్ట్, GG, NGG, క్యాప్స్ G. ఇవైతే వెరీ ఇంపార్టెంట్. ఓకే, మిగతాయి అంత పెద్ద వాడం. మరీ కర్సర్ లెఫ్ట్ వర్డ్ మూవ్ అవడానికి, రైట్ వర్డ్ మూవ్ అవడానికి ఇంత చేయక్కర్లేదు. సింపుల్గా మన కీబోర్డ్లోనే రైట్ సైడ్కి మూవ్ అవడానికి, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవడానికి ఇట్లా కీస్ ఉన్నాయి కదా, యూ కెన్ యూస్ దట్ కీస్. ఈ కీస్ ఇట్లా వాడుకోవచ్చు. సో లేదు నేను కీ వాడని స్వప్న, నాకు ఈ కమాండ్స్ ఇష్టం అంటే యూ కెన్ ఆల్సో యూస్ దీస్ కమాండ్స్. మూవ్ కర్సర్ 1 క్యారెక్టర్ లెఫ్ట్ వర్డ్కి వెళ్ళడానికి H పర్ఫార్మ్ చేయాలి. ఓకే, కరెంట్లీ మై కర్సర్ ఇస్ ఎట్ ఎఫ్ లైన్లో ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ H. సో ఇటు పక్కకి లెఫ్ట్ సైడ్ నావిగేట్ అవుతుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు మూవ్ టు రైట్ వర్డ్ ఎల్ పర్ఫార్మ్ చేస్తున్నాను నా కీబోర్డ్లో, రైట్ సైడ్ వెళ్తున్నా. H పర్ఫార్మ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా. ఒక 2 క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే 2H, 5 క్యారెక్టర్స్ రైట్ వర్డ్ వెళ్ళాలంటే 5L. అలా మరి ఈ లెవెల్ ఆఫ్ యూజింగ్ మనం చెయ్యం, ఎందుకంటే ఈ ఆప్షన్స్ గుర్తుంచుకునే బదులు కీబోర్డ్లో మనకున్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కీస్ ఉన్నాయి కదా, అక్కడ పేజ్ అప్, పేజ్ డౌన్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనే కీస్ కీబోర్డ్లో, అవి యూజ్ చేసుకోవడం బెటర్. మనం ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఫాస్ట్గా మన వర్క్ అవ్వడానికే కదా. సో ఒక లైన్ మల్టిపుల్ టైమ్స్ రాయకుండా కాపీ పేస్ట్ చేస్తున్నాం, ఎందుకు మన వర్క్ ఫాస్ట్గా చేసుకోవడానికి. సో ఇక్కడ ఈ కీస్ కూడా వాడు అందుకే అప్ సైడ్, లోవర్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నావిగేట్ అవడానికి ఇచ్చాడు. నేనేమంటున్నా అంటే ఇవి గుర్తుంచుకోవడం కంటే మన కీబోర్డ్లో ఉన్న కీస్ వాడుకోవడం బెటర్ అని చెప్తున్నా. నేనైతే గుర్తుంచుకునేవి, బట్ మీ నాలెడ్జ్ కోసం ఇవి చెప్తున్నా ఇలా కూడా ఉంటాయి అనేసి. ఓకే, సో ఓకే, యా, దిస్ ఈస్ అబౌట్ కమాండ్ మోడ్ కమాండ్స్. ఓకే, కమాండ్ మోడ్లో మనం ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ ఇవే. సో అన్ని క్లియరా? మీరు చేయగలరా? ఎనీ కన్ఫ్యూజన్? సో ఇన్సర్ట్ మోడ్ ఐడియా ఉంది. జస్ట్ ఇన్సర్ట్ మోడ్లో మనం టెక్స్ట్ రాస్తూ ఉంటాం, రైట్? ఎగ్జిక్యూట్ మోడ్లో వీ కెన్ రాసిన టెక్స్ట్ని సేవ్ చేయాలి. సో టు సేవ్ ఇట్ వీ హ్యావ్ టు గో టు ఎగ్జిక్యూట్ మోడ్. సో అది ఎలా వెళ్ళాలి అనేది కూడా యూ హ్యావ్ ఎన్ ఐడియా. అండ్ W ఫర్ సేవింగ్, Q ఫర్ క్విట్టింగ్, రైట్? సో ఇక్కడ వరకు మొత్తం నోట్స్ అంతా క్లియర్ ఉంది కదా అందరికి? ఆర్ స్టిల్ ఎనీ కన్ఫ్యూజన్? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇంకొక Yes, ma'am. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. సో ఇది నా ఫైల్. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ అనేది ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో వర్డ్, ఐ వాంటెడ్ టు రీప్లేస్ టెస్ట్ విత్ స్వప్న. సో మనకి ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అసలు విండోస్లో లేనే లేదు. సో మీకు అసలు టెస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్ ప్యాడ్లో సమ్ టెక్స్ట్ ఉంది. ఓకే, సో దాంట్లో ఎక్కడైతే స్వప్న అని ఉంటుందో ఐ వాంటెడ్ టు రీప్లేస్ విత్ నిఖిల. అలాంటి కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్ చేయొచ్చా? నువ్వు మాన్యువల్గా వెళ్ళి నువ్వు చేయాలే, కానీ యూ కెనాట్ అప్డేట్ ఎట్ ఏ టైం ఆల్ ద లైన్స్ కదా. ఎక్కడెక్కడైతే స్వప్న ఉంటుందో రీప్లేస్ విత్ నిఖిల నువ్వు అన్ని లైన్స్లో ఒకేసారి చేయలేవు, బట్ మనకి ఇక్కడ ఉంది ఆప్షన్. సో అవి ఎక్కడ చేయొచ్చు అంటే, ఏ మోడ్లో చేయొచ్చు అంటే ఇన్ ఎగ్జిక్యూట్ మోడ్, రైట్? సో ఎగ్జిక్యూట్ మోడ్లో వీ కెన్ సబ్స్టిట్యూట్. సో ఎలా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ టెస్ట్ అనే ప్లేస్లో స్వప్న అని రీప్లేస్ అవ్వాలి. సో అది చేయాలి అంటే కరెంట్లీ ఐఎమ్ ఇన్ ద కమాండ్ మోడ్. మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఇన్సర్ట్ కనపడట్లే, షిఫ్ట్ కోలన్ కనపడట్లే, అంటే కోలన్ కనిపించట్లే.
సో అంటే ఏంటి? ఏ మోడ్ ఇది? కమాండ్ మోడ్. సో ఐ హావ్ టు గో టు ద ఎగ్జిక్యూట్ మోడ్ టు రీప్లేస్ దిస్ కైండ్ ఆఫ్ టెక్స్ట్. ఇలాంటి రీప్లేస్‌మెంట్స్ అన్నీ ఏ మోడ్‌లో చేస్తామంటే ఎగ్జిక్యూట్ మోడ్‌లో చేస్తాం. సో టు గో టు ఎగ్జిక్యూట్ మోడ్, ఐ యామ్ ఆల్రెడీ ఇన్ ద కమాండ్ మోడ్. ఐ నో నీడ్ టు పెర్ఫార్మ్ ఎస్కేప్ అగైన్. ఓకే. ఐ జస్ట్ నీడ్ టు పెర్ఫార్మ్ షిఫ్ట్ కోలన్. సో పెర్ఫార్మ్ చేశా. ఐ యామ్ ఇన్ ద ఎగ్జిక్యూట్ మోడ్ నౌ. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను? టెస్ట్ అనేది స్వప్నతో రీప్లేస్ అవ్వాలి. సో ఎన్ని లైన్స్? సో పర్సెంటైల్ ఎస్ అంటే అన్ని లైన్స్‌లో జరగాలి. ఎక్కడైతే టెస్ట్ అని ఉందో, ఇఫ్ యూ వాంటెడ్ టు రీప్లేస్ విత్ స్వప్న, అన్ని లైన్స్‌లో జరగాలి అంటే పర్సెంటైల్ సింబల్. పర్సెంటైల్ డిఫైన్స్ ఆల్ ద లైన్స్ అని అర్థం. లేదు, యూ ఆర్ వెరీ స్పెసిఫిక్. ఫస్ట్ 5 లైన్స్‌లోనే టెస్ట్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే జరగాలి అని అనుకుంటే 1, 5 ఎస్ ఇలా పెట్టాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్ లైన్స్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ 5 లైన్సే అనుకుంటే యూ హావ్ టు పుట్ 1, 5 ఎస్ ఫర్ సబ్స్టిట్యూట్. లేదు అన్ని లైన్స్‌లో జరగాలి అనుకుంటే పర్సెంటైల్. పర్సెంటైల్ అంటే ఫస్ట్ లైన్ టు లాస్ట్ లైన్ అన్నీ వచ్చేస్తాయి. సో లెట్స్ గో విత్ పర్సెంటైల్ ఫస్ట్. ఓకేనా? అన్ని లైన్స్‌లో చేద్దాం. ఎస్ ఫర్ సబ్స్టిట్యూట్ స్లాష్. సో వాట్ ఈస్ ద రీప్లేసబుల్ వర్డ్? టెస్ట్. సో టెస్ట్‌ని దేనితోని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? ఐ వాంటెడ్ టు రీప్లేస్ విత్ స్వప్న. అండ్ అన్ని లైన్స్‌లో కదా అనేసి యూ హావ్ టు మెన్షన్ జీ. జీ ఫర్ గ్లోబల్. గ్లోబల్‌గా అవ్వు అని అర్థం అనమాట. ఓకే. జస్ట్ పెర్ఫార్మ్ ఎంటర్. చూడండి. టెస్ట్ గాట్ రీప్లేస్డ్ విత్ స్వప్న. అర్థమైందా? సో ఇలా మీరు టెక్స్ట్‌ని కూడా రీప్లేస్ చేయొచ్చు. ఏదైతే క్యారెక్టర్స్ ఒక వర్డ్ ఇప్పుడు నేను ఒక ఫైల్ ఇచ్చేసాను మీకు. దాంట్లో 200 లైన్స్ ఉన్నాయి. ఆ 200 లైన్స్‌లో సమ్ లెటర్ అనే వర్డ్ ఉంటుంది. ఆ లెటర్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో ఇట్ హాస్ టు రీప్లేస్డ్ విత్ సమ్ టీఈఎస్టీ టెస్ట్ అనే దాంతో రీప్లేస్ అవ్వాలి అని చెప్తున్నా. ఓకే. సో మీరేం చేస్తారు? మాన్యువల్‌గా ఫైల్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌లోకెళ్ళి రాస్తూ ఉంటారా? అలా మీరు మిస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడెక్కడ కొన్ని ప్లేసెస్‌లో మీరు కనపడక మిస్ చేయకపోయి ఉండొచ్చు. రైట్? సో అలా జరగకుండా ఉంటదనమాట ఇఫ్ యూ గో విత్ దీస్ ఆప్షన్స్. ఎగ్జిక్యూట్ మోడ్‌లో సబ్స్టిట్యూట్ అనే కమాండ్స్ యూజ్ చేస్తే అదే చెక్ చేసుకొని అదే అప్డేట్ చేసేస్తుంది. ఓకే. మీరు ఇట్లా స్పెసిఫిక్‌గా ఉన్నారు. ఫైల్ మొత్తం కాదు. ఓన్లీ ఫైల్‌లో ఫస్ట్ 10 లైన్సే ఎక్కడైనా ఉంటే అవ్వాలి అని అనుకున్నారనుకోండి. కరెంట్లీ ఐ యామ్ ఇన్ ద కమాండ్ మోడ్. చూడండి షిఫ్ట్ కోలన్ కనిపించట్లే. ఐ యామ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ మోడ్ అగైన్. ఓకే. షిఫ్ట్ కోలన్ ప్రెస్ చేశా. సో నాకిప్పుడు ఓన్లీ ఫస్ట్ 5 లైన్స్‌లో స్వప్న అని ఎక్కడైతే ఉందో ఐ వాంటెడ్ టు రీప్లేస్డ్ విత్ సమ్ ఎంఎం. ఓకే. సో ఫస్ట్ 5 లైన్స్ అన్నాను. 1, 5 ఎస్ ఫర్ సబ్స్టిట్యూట్ స్లాష్ స్వప్న. స్వప్న హ్యాస్ టు రీప్లేస్డ్ విత్ సమ్ ఎస్ఎం అని చెప్తున్నా. స్లాష్ జీ ఫర్ గ్లోబల్. గ్లోబల్‌గా అంటే నేను సెలెక్ట్ చేసుకున్న లైన్స్‌లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేసేసేయి అని అర్థం అనమాట. అండ్ పెర్ఫార్మింగ్ ఎంటర్. సో చూడండి. ఎక్కడ ఫస్ట్ 5 లైన్స్‌లో చూసింది. ఈ లైన్స్‌లో. సో స్వప్న అని 2 టైమ్సే ఉంది. సో ఆ 2 ప్లేసెస్‌లో చేసింది. రిమైనింగ్ దగ్గర అవ్వలే. అందుకే హైలైట్ చేసి పెట్టింది. ఇది నేను చేయలేదు అని. ఓకే. ఎనీ కన్‌ఫ్యూజన్? సో ఇప్పుడు మీరు చేసిన చేంజెస్ అన్నీ కూడా సేవ్ అవ్వాలి అంటే యూ హావ్ టు సేవ్ ఇట్. సో ఏ మోడ్‌లో సేవ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ మోడ్‌లోనే. సో గో టు ఎగ్జిక్యూట్ మోడ్. అసలు నువ్వు చేసిన చేంజెస్ సేవ్ అవ్వకూడదు. మీరేదో చేంజెస్ చేసేసారు. అవెళ్ళి మళ్ళీ రివర్ట్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ కొడతా ఉంటారు ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి. అలా చేయకుండా సింపుల్‌గా యూ నో నీడ్ టు పెర్ఫార్మ్ డబ్ల్యూ. డబ్ల్యూ పెర్ఫార్మ్ చేస్తేనే మీరు చేసిన చేంజెస్ సేవ్ అవుతాయి. లేకపోతే సేవ్ అవ్వవు. యూ కెన్ సింప్లీ మెన్షన్ క్యూ అండ్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ టు ఫోర్స్‌ఫుల్లీ క్విట్. అంటే ఫోర్స్‌ఫుల్‌గా బయటకొచ్చేయడం. మీరు ఎక్స్‌క్లమేటరీ మార్క్ యూ షేప్ అయినా బయటకొచ్చేస్తారు. క్యూ ఫర్ క్విట్టింగ్. మీరు ఇప్పటివరకు ఇక్కడ ఏమైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ సేవ్ అవ్వవు. సో ఇలా ఏం చెప్తుంది? ఇలా ఎర్రర్ త్రో చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా యూ హావ్ టు యూజ్ ఎక్స్‌క్లమేటరీ మార్క్. ఫోర్స్‌ఫుల్‌గా బయటికి రావాలి. AWS, AWS, DevOps. DevOps కష్టం ఉండాలి ఓకే. సో క్యూ ఫర్ క్విట్టింగ్, ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఫర్ ఫోర్స్‌ఫుల్ క్విట్, ఎంటర్. ఓకే. సో ఐ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ద ఫైల్. కావాలంటే ఇప్పుడు రీడ్ చేయండి ఫైల్‌ని. మనం టెస్ట్ అనే దాన్ని స్వప్నగా రీప్లేస్ చేస్తాం. అండ్ దెన్ స్వప్నాని ఎస్ఎంగా రీప్లేస్ చేస్తాం. ఇవి మన చేంజెస్. ఆ చేంజెస్ ఇక్కడ ఉండవు. కావాలంటే చూడండి. ఓకే. మనం రాసిన చేంజెస్ ఇక్కడ ఉన్నాయా? హలో.
లేదు స్వప్న, లేవు. సో మీరు చూసుకోవాలి. క్యూ అని పర్ఫామ్ చేస్తే మీరు జస్ట్ క్విట్ అయిపోతారు ఫైల్ నుంచి. ఏం సేవ్ అవ్వవు మీ చేంజెస్. డబ్ల్యూ అనేది పర్ఫామ్ చేస్తేనే సేవ్ అవుతుంది మీ చేంజెస్. రైట్? సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే రేపు అడగండి. షూర్. బాయ్ బాయ్. Okay, madam.